మీ ఆరోగ్యం బాగుందా? ఇప్పుడు మీరు చూపే గౌరవాన్ని చూస్తుంటే నా ఆరోగ్యం దెబ్బతినేటట్టే ఉంది. నేను మీకేం అపకారం చేశానయ్యా? ఎప్పుడూ నన్ను ముద్దుగా పిలుస్తారే వానపాము అని, ఒక్కసారి పిలవరు? మీ మనసు నొప్పించాం మాస్టారు, మమ్మల్ని క్షమించండి. తండ్రా ఏమిటో కప్పని కోస్తే కోహినూరు వజ్రం దొరికినంత ఆనందంగా ఉంది. ఎస్ఐ గారు, ఖచ్చితంగా ఈ పని చేసింది ఆ వినయ్ గ్రూపే. వెంటనే వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయండి. వినయ్ గ్రూపే ఈ పని చేశారని చెప్పడానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? మీరు సాక్ష్యాలతో తప్ప నిజాలతో బతకలేరా? మిస్టర్ విద్యాసాగర్, ఇండియాని వాస్కోడిగామానే కనిపెట్టాడంటానికి సాక్ష్యం ఏమిటి? మీ ఫేస్ లో మీ తండ్రి గారి పోలికలు లేవంటే మీ సమాధానం ఏమిటి? ఏంటి మీరు మాట్లాడే? ఆయన మాట్లాడింది అర్థం చేసుకోవాలంటే కావలసింది ఒంటి మీద కాకి బట్టలు కావండి, ఇక్కడ మెదడు. ప్రిన్సిపాల్ గారు, మీ లెక్చరర్స్ ఈ విధంగా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారే? అవమానానికి సన్మానానికి తేడా ఏమిటి? మర్చిపోయాను. వానపాము 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 వానపాము. గుడ్ మార్నింగ్ వానపావు గారు. అవును వానపావు గారు, నాదో చిన్న సందేహం. మీకింత వయసు వచ్చింది కదా, మరి ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? పాపం లవ్ లో దెబ్బతిన్నాడేమోరా. కాదురా, వేరే సెటప్ ఉంది. షడప్. గురూజీకి అసలు విషయం లేదురా. ఉందంటాను రా. ఎంతమంది? 1000. కాదు గురు, 2000. 3000 వేస్తాను రా. 4000 రా. 6000. ఎవరు కదిలినా ఐ విల్ షూట్ ఆల్ ఆఫ్ యూ. పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. మాస్టారు, ఇది నా పౌరుషం. చూడండి రా. ఇన్నాళ్ళు చచ్చిన నా మగతనానికి ఇప్పుడు మీసాలు మలిచినాయి. ఎవరు కదిలినా శవాలుగా మిగులుతారు. ఏమిట్రా, నేను వానపామునే? ఎస్, యు ఆర్ రైట్. నేను వానపాముని. ఇన్నాళ్ళు మీకు భయపడి ముడుచుకుపోయి మట్టిలో దాక్కున్నాను. కానీ ఇప్పుడు ఆ వానపాముకే పౌరుషం వచ్చి బయటకు వచ్చి పడగ విప్పిందిరా. ఇది జంతు శాస్త్రంలోనే అపూర్వ సంఘటన. చెప్పండి, మీరు నన్ను అంటున్న వానపాముకి జులాజికల్ టర్మ్ ఏమిటో చెప్పండి. Get up! Answer me!
తెలియదా? కాల్చి పారేస్తాను. మరేమిటి తెలుసు నీకు? విస్కీలో ఎంత సోడా పడుతుందో తెలుసు, ఏ లాడ్జీలో అమ్మాయిలు దొరుకుతారో తెలుసు, ఏ మత్తు మందు ఎంతసేపు పనిచేస్తుందో తెలుసు. అంతేనా? కానీ వానపాములు నీలాగా నాలాగా ఎందుకు పనికిరానివి కాదురా. భూమిని సారవంతం చేస్తూ ప్రత్యక్షంగా రైతుకి, పరోక్షంగా దేశానికి మేలు చేస్తున్న మంచి జీవులురా. అండర్స్టాండ్? పోనీ వీటికి సమాధానం చెప్పు. నీకు జంతువుకి తేడా ఏమిటి? నువ్వు సంఘానికి చేస్తున్న మేలేమిటి? నిన్నెక్కడ కాల్చేస్తే తప్పేమిటి? ఈ ప్రశ్న కూడా సమాధానం చెప్పలేకపోతే నువ్వు బతకటమే అనవసరం. మాస్టర్, ఏమిటి మీరు చేస్తున్నారు? సార్, విద్యా వ్యవస్థలో విప్లవ శంఖం పూరిస్తున్నాను. మంచితనంతో సాధించలేని రాక్షసత్వంతో సాధిస్తున్నాను. మిస్టర్ ప్రిన్సిపాల్, మేము వీళ్ళకి చదువు చెప్పగలిగేది చేతిలో తుపాకీ పట్టుకుంటేనే సార్. దయచేసి మన స్టాఫ్ అందరికీ రివాల్వర్ లైసెన్స్ ఇప్పించండి. ఇప్పుడు సరస్వతి చేతిలో ఉండాల్సింది మాణిక్య వెనకాల సార్. మిషన్ గన్ డోంట్ మూవ్. మాస్టర్, వదలండి. మాస్టర్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఎస్ఐ గారు, నా జీవితంలో ఒక్కసారైనా నా చదువుతో, నా తెలివితేటలతో కాదు, నా రివాల్వర్తో, నా గుండె ధైర్యంతో వాళ్ళకి పాఠం చెప్పనివ్వండి. ఇంపాసిబుల్. ఈయన వదలటానికి వీల్లేదు. వాట్ డూ యు మీన్? ఎస్, ఈ కేసు చాలా సీరియస్. ఈయన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు రిజిస్టర్ చేస్తున్నాం. వెరీ గుడ్. రోజు కొన్ని వేల మంది స్టూడెంట్స్ ని వేధించుకు తింటున్న వాళ్ళని ఏమీ చేయలేని మీరు, మోనికా, ఏడుకొండల లాంటి ఎందరో విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనం చేసిన వాళ్ళని ఏమీ చేయలేని మీరు, నోరు లేని జీవాల్ని అతి దారుణంగా చంపిన వాళ్ళని ఏమీ చేయలేని మీరు నా మీద మర్డర్ అటెంప్ట్ కేసు రిజిస్టర్ చేశారా సార్? చేయండి. మర్డర్ అటెంప్ట్ కేసు కాదు, మర్డర్ కేసు రిజిస్టర్ చేయండి. ఆ వినయం చంపేస్తాను. మాస్టర్, ఉద్రేకపడకండి. ఆశయాలున్న వాళ్లకు ఆవేశం పనికిరాదు. నా మాట వినండి. నా సిన్సియారిటీని కాలేజీలో చంపేశారు, నా రెస్పాన్సిబిలిటీని వీళ్ళు చంపేశారు. ఇక నా ఆశయం నెరవేరేది శ్మశానంలోనే. వెళ్ళండి. జువాలజీ లెక్చరర్ బ్రహ్మచారి మాస్టర్ చచ్చాడని చెప్పండి. కాలేజీకి సెలవిస్తారు. కొంతమంది అయినా సంతోషిస్తారు. వెళ్ళండి సార్, వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. ఎస్ఐ గారు, ఆయన్ని మరీ పిచ్చివాణ్ణి చేయకండి. ఆయన విడుదల చేయండి. నేను జామీన్ ఇస్తాను. ప్లీజ్. పదండి మాస్టర్, నేను డ్రాప్ చేస్తాను. నో, ఐఎమ్ ఆల్ రైట్. ఐఎమ్ ఆల్ రైట్. గురుడా వినుకోరా, కిటుకే చెబుతారా, వీడు ఉన్న 3 నాళ్ళే మజారా, పొందలేని తిరిగి వాళ్ళు వృధారా. సుఖమే దొరికే సులువు తెలిసి పదరా, గెలుపు మనది కదరా. గురుడా వినుకోరా. క్రేజీ టీనేజీ, కైపు పాఠాలు నేర్పెట్టి కాలేజీ, లేజీ చదువుల్లో పడి కాలాన్ని కానికు వేస్టేజీ. క్రేజీ టీనేజీ, కైపు పాఠాలు నేర్పెట్టి కాలేజీ, లేజీ
చదువుల్లో పడి కాలాన్ని కాలికు వేసేది పోసుకోలు పుస్తకాలు పాతరేసేద్దాం పాతకాలం నీతులన్నీ మూత వేసేద్దాం మంచు మసాలాలు బిందు బిల్లాసాలు చిందే కులాసాలు డైలీ హాలిడే గురుడా వినుకోరరే ఇటుకే చెబుతారా వేగం మన స్లోగన్ ఎదురొచ్చారా ఎవరైనా ఎగరేస్తాం ఆగం కదిలమా 10 దిక్కుల్ని చుక్కల్ని లొంగదీస్తాం వేగం మన స్లోగన్ ఎదురొచ్చారా ఎవరైనా ఎగరేస్తాం ఆగం కదిలమా 10 దిక్కుల్ని చుక్కల్ని లొంగదీస్తాం కాపుగేరు కుర్రకారు బ్రేకు లేదయ్యో చూసుకొస్తాం తమ్ముడుంటే కాసుకోవయ్యో కంచెల్ని కత్తిరిస్తాం కాదంటే కస్సుమంటాం కంపించే పంతముస్తే అంతం చూసేస్తాం గురుడా దిందుకోరా కిటుకే చెబుతారా 7 నాళ్ళే మజారా పొందలేని తిరిగి వాళ్ళు వృద్ధారా సుఖమే దొరికే సులువు తెలిసి పదరా గెలుపు మనది కదరా ఓ గురుడా వినుకోరా కిటుకే చెబుతారా డియర్ స్టూడెంట్స్, నన్ను క్షమించండి. మీరంతా విద్యను నిర్లక్ష్యం చేసి అల్లరి చిల్లరగా తిరుగుతూ పాడైపోతున్నారన్న కోపంతో మీ కాళ్ళు చేతులు విరగొట్టైనా మీకు పాఠాలు చెప్పాలని ప్రయత్నం చేశాను నేను. నా తప్పే, నా తప్పే. ఎదిగిన పిల్లలు తల్లిదండ్రుల మాటలే విన్నప్పుడు నా మాట ఎవరు వింటారు? అసలు నేనెవరిని? అఫ్టర్ గారిని. కానీ మీ అందరికీ ఒక్క మాట, గురువు అంటే మీకు శత్రువు కాదు, మీ శ్రేయోభిలాషి, మీ అన్న. మీరంతా శ్రద్ధగా చదువుకోవాలని, మీరు గొప్పవాళ్ళు కావాలని, మీరు నా శిష్యులని నేను గర్వంగా చెప్పుకోవాలని ఆశపడ్డాను. మిమ్మల్ని నా పిల్లలుగా చూసుకోవాలని నేను పెళ్లి చేసుకోలేదు. ఎస్, కానీ మీరు నన్ను అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకున్నారు. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్.
శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. శ్రీ మహాగణాధిపతి ప్రసాద ఫల సిద్ధిరస్తు. ఏంటమ్మా ఇవాళ అన్నయ్య రాలేదు? బంధువులింట్లో పెళ్ళని పక్కూరు వెళ్ళాడు. వస్తానండి. ఏంటి బుజ్జి, అన్నయ్య ఊళ్ళో లేడంటగా? వాడు లేకపోతే ఏంట్రా, ఈ చెల్లెమ్మ ఉందిగా. ఈ చెల్లెమ్మని పట్టుకెడితే అన్న వాడంతటా వాడే వస్తాడు రా. ఏమిటి సుమతి, ఏమిటా కంగారు? వినయ్ రౌడీమ్మకు వెంటపడి అల్లరి చేస్తున్నారు. అందుకని హీరో గారిని పిలిచి వెళ్ళి ఫైటింగ్ చేద్దామనా? సాగర్ గారు లేరు. పోనీలే, మాస్టర్ గారి కోసమైనా నువ్వు మా ఇంటికి వచ్చావు. దా కూర్చో. పర్వాలేదు, కూర్చో. సాగర్ గారు నీలో ఇన్ని మార్పులు తెచ్చారంటే ఒక ఆడదానిగా నాకు చాలా ఆనందంగా ఉంది. అవును, ఆయన నీతో బాగా చనువుగా ఉంటారా? కాదు రేఖ, అభిమానంగా ఉంటారా? అంత మనసున్న మనిషి ఆత్మీయుడిగా దొరకడం నిజంగా నా అదృష్టం రేఖ. నిజమే సుమతి, నేను అదే అనుకుంటున్నాను. ఏమని? అదే, అతని నీడ నీకు దొరకడం నీ అదృష్టం అని. ఆ నీడ నాకు దొరకాలని నేను, నా మంచి కోరేదానిగా నువ్వు కోరుకోవచ్చు. కానీ ఆయన మనసులో ఏముందో సుమతి, నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తున్నావా? నాది ఆశ కాకపోతే అది ప్రేమ, ఆశ అయితే అది ఒక కళ. నీ మనసు ఆయనకి ఎప్పుడైనా చెప్పావా? లేదు. ఎందుకని? అందని దానికోసం ఆశపడుతున్నానేమోనని భయం. నుదుట బొట్టు, చేతికి గాజులు ఇచ్చారని మెడలో తాళి అడిగే ధైర్యం లేదు. ఒకవేళ ఆయన కాదంటే ఈ జన్మకు ఇవే చాలనుకుంటాను. వచ్చే జన్మంటూ ఉంటే ఆయన తోడుగా కావాలనుకుంటాను. సుమతి, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే ఆ వినయ మనుషులు చల్లరి చేస్తే భయపడి మీకోసం వచ్చాను. అవును, రాంబాబు ఎక్కడ? ఊరెళ్ళాడు. సరిపదా. వెళ్ళి ధైర్యంగా పడుకో. ఏం పెద్దమ్మా, చూశారుగా, ఇలాంటివి చూస్తూ ఊరుకుంటే రేపు మీ పిల్లలు నేర్చుకోరు. ఎందుకు నేర్చుకోరు? ఏమ్మా, ఇదేదైనా సంసారం చేసే కొంపలనుకున్నావా లేక సాని కొంపలనుకున్నావా? రాత్రంతా ఇక్కడే మాకం. ఏం మాస్టారు, నీతులు మాకే కాదు మీకు కూడా కావాలి. పగలు కాలేజీలో నీతి పాఠాలు, రాత్రులు ఇక్కడ బూతు పాఠాలు. అతనంటే మగాడు సిగ్గులేదు, నీకెక్కడ సిగ్గులేదే? నీలాంటిది బజారుకు ఒక్కతుంటే చాలు. అదే మా విధిలో అయితే బ్రోతల్ యాక్టివిటీ కింద రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించేవాడిని. మిస్టర్, ఉన్నమాకంటే అంత ఊరి కిందకయ్యా. మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు. నేనంత నీచుండి కాను. నువ్వెలాంటి వాడివో నీ ప్రవర్తనే చెప్తోంది. సుమతికి నీకు ఏమిటి సంబంధం? రోజు పలకరించేందుకు, సానుభూతి చూపించేందుకు ఏమిటి కారణం? మానవత్వం. అబద్ధం. నువ్వు ఆమెను కోరుకున్నావు, అందుకే ఆమెతో అనుబంధాన్ని పెంచుకోవడానికి రోజు ఆమె చుట్టూ తిరుగుతున్నావు. రేఖ, కాకపోతే బజార్ను పడిన ఆమె బ్రతుకి ఏమిటి నీ సమాధానం? ఏముంది, ఆదర్శం పేరుతో అన్యాయం. మార్కెట్లో కడుపు పై మందులు చాలా వచ్చాయి. పుట్టినా పురిటి కందును పారేయడానికి చెత్త కుప్పలు చాలా ఉన్నాయి. ఆపండి.
మీ నీచ సంస్కారానికి నా సమాధానం ఒక్కటే. ఆమె నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఇంతమంది కలిసి మా నీతిని నిజాయితీని శంకించారు. నేను నమ్మిన మనిషి, నన్ను నమ్మిన మనిషివైన నువ్వు కూడా నన్ను అపరాధించేసి మాట్లాడావు. అందుకే నేను చెయ్యని తప్పు మీరు చేశారంటున్న తప్పు సుమతి బతుక్కో దారి చూపించాయి. రేఖ, ఒక్కొక్కప్పుడు తెలియక చేసిన పొరపాట్లు కూడా మంచికి దారి చూపిస్తాయని రుజువు చేశావు. థ్యాంక్స్. ఆవేశంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎవరిని మోసం చేయదు. చేసింది చాలక ఇంకా ఏడుపెందుకు? నాన్న, శ్రీరాముడు నీతి తప్పినా సీతమ్మ దారి తప్పినా ఈ ప్రపంచం ఏనాడో బద్దలైపోయి ఉండేది. సుమతి విద్యాసాగర్ ఎలాంటి వాళ్ళో తెలియదా నీకు? అలాంటి వాళ్ళకి అక్రమ సంబంధం అంటగట్టి కన్నీళ్లు కార్చే నేను చూస్తే చిచి అసహ్యం వేస్తాను. లేదు నాన్న, లేదు. నేను కావాలనే ఆ విధంగా ప్రవర్తించాను. లేని సంబంధాన్ని అంటగట్టి 10 మందిలో నిలదీశాను. రేఖ, అవునానా, నేను విద్యాసాగర్ని మనసారా ప్రేమించాను. నా జీవితంలో భాగం కావాలనుకున్నాను. కానీ సుమతి మనసులో కూడా అతనే ఉన్నాడని తెలుసుకున్నాను. నాకు పెళ్ళొక సమస్య కాదు, కానీ సుమతి జీవితంలో పెళ్ళొక సమస్య, ఒక కళ, ఒక ఆధారం. ఏ ఆధారం లేని సుమతికి సరైన తోడు విద్యాసాగర్. ఆయన లాంటి ఆశయాలున్న వ్యక్తి సుమతికి నేడైతే ఆమె జీవితం బాగుపడుతుందనుకున్నాను. అందుకే 10 మందిలో నా మనసుని చంపుకొని లేని నిందన మోపి విద్యాసాగర్ నోటితోనే సుమతిని పెళ్లి చేసుకుంటానని అనిపించాను నాన్న. అమ్మా రేఖ, వయసులో నీకన్నా పెద్దవాడినైనా నీ అంత పెద్ద మనసుతో ఆలోచించలేకపోయానమ్మా. ఇప్పుడు నాకెంతో గర్వంగా ఉందమ్మా, ఎంతో గర్వంగా ఉంది. రేఖ, నీతి పుస్తకాల్లోనే కాదు మనుషుల్లో కూడా ఉందని మొదటిసారి తెలుసుకున్నాను. జీవితం కంటే ప్రేమ గొప్పదే, దాన్ని త్యాగం చేయటం మరీ గొప్పదే. రాయబోయే పరీక్షల్లో ఎన్ని మార్కులు వేయమని దేవుణ్ణి అడిగా అన్నయ్య? దేవుణ్ణి అడిగింది మార్కులు కాదమ్మా, మరేమడిగావు? క్వశ్చన్ పేపర్స్ న్యూస్ పేపర్స్ లో రాకుండా చేయమని ప్రార్థించాను. ఇంతేనా? ఇంకా ఉంది. నేను చెయ్యాల్సింది చాలా ఉంది గనక ఈ పరీక్షల్లో గట్టెక్కించమని కోరుకున్నాను. ఏముంది, ఉద్యోగం అంతేగా. అదేం కాదు, మరి నీ పెళ్లి. చూడమ్మా, మనిషి పాస్ కావాల్సింది ఈ పరీక్షలో కాదు, విధి అనే పేరుతో సంఘం పెడుతున్న పరీక్షలో. వస్తాను, నా పరీక్ష టైం అయింది. కాపీలు ఏమైనా పట్టుకుంటున్నారా? మనకెందుకండి, కళ్ళు మూసుకుంటే సరి. కరెక్ట్ గా చెప్పారండి. ఉదయం ఒకడు వాకిట్లోనే కత్తి చూపించాడు. నీ ఆన్సర్ పేపర్ ఇలాగ రాసుకొని ఇస్తాను. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వను. రాంబాబు కాపీ కొడుతున్నాడు సార్. ఏమిటిది? సార్, ఈ పుస్తకం నాకు కాదు సార్. అసలు ఇక్కడ ఎవరు పెట్టా నాకు తెలియదు సార్. నో, ఇతన్ని ఇప్పుడు బయట పంపిస్తావా లేదా? నేను ఎందుకు వెళ్ళాలి? కాపీ కొట్టావు కాబట్టి. వినయ్, నా ఆన్సర్ షీట్ నీకు ఇవ్వలేదని కదా నా మీద నింద వేస్తున్నావు. మాస్టారు, నాకేం తెలియదు మాస్టారు, నిజంగా నాకేం తెలియదు మాస్టారు. బాబు ఎందుకు వచ్చిన గొడవ? ఆన్సర్ మాస్టారు, మీరు కూడా మర్యాదగా ఇస్తావా లేదా? నేను ఇవ్వను. రాంబాబు, 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 ఏం జరిగింది? రాంబాబు, వాళ్ళు నన్ను పరీక్ష రానివ్వలేదు సార్.
నన్ను పరీక్ష రానివ్వలేదు సార్. డాక్టర్ గారు, సారీ అమ్మా, ఇప్పుడెప్పుడే ఏం చెప్పలేం. దయచేసి పేషెంట్ డిస్టర్బ్ చేయకండి. చిన్నబాబు గారు ఇంట్లో లేరు బాబు. వాట్ డాడీ? ఓకే డాడీ. హలో, ప్రిన్సిపాల్ గారా? నేను వల్లభావన్ మాట్లాడుతున్నాను. వెంటనే కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయండి. గురుదేవోభవ అని గౌరవించాల్సిన ఒక లెక్చరరు గూండాగా తయారయ్యాడు. దేవాలయం లాంటి విద్యాలయంలో దౌర్జన్యాన్ని పాఠాలుగా చెప్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి కాలేజీలో ఉంటే విద్యార్థుల భవిష్యత్తే శూన్యం అవుతుంది. అసలు కాలేజీ ఒక కారణంగా మారిపోతుంది. అందుకని కాలేజీ చైర్మన్ గా అతన్ని డిస్మిస్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాను. ఏమంటారు? థ్యాంక్ యూ సార్. మీకా శ్రమక్కర్లేదు గౌరవనీయులైన చైర్మన్ గారు. నేనే నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. విద్యాసాగర్, నాటి గురుకులాలు క్రూర మృగాలు తిరిగే అరణ్యాలలో ఉండేవి. అవి ఏనాడు ఏ గురువును ఏ విద్యార్థిని పొట్టన పెట్టుకున్నాయని ఏ చరిత్రలోనూ చెప్పలేదు. కానీ నేటి చరిత్రలో నాగరికత పెరిగిన విద్యాలయాల్లో ఈ వినయ్ లాంటి క్రూర మృగాలు చేరి ఎందరో విద్యార్థుల జీవితాలతో చెలగాటాలాడుతున్నారు. మనిషి రూపంలో తిరిగే ఈ జంతువుకు పాఠం చెప్పడానికి ఎంఏలు పిహెచ్డీలు అక్కర్లేదు. ఏ సర్కస్ కంపెనీ రింగ్ మాస్టర్ అయినా చాలు. అందుకే నేను చదివిన చదువుకు సమాజం నాకు ఇచ్చిన గౌరవనీయమైన విలువ కాపాడుకోవడానికి రాజీనామా చేశాను. గుడ్ బై. ఇన్నాళ్ళు నీ అహంకారానికి సమాధానం చెప్పడానికి ఒక లెక్చరర్ గా నా గౌరవం, నా బాధ్యత అడ్డుగా నిలబడేవి. ఇప్పుడు నాకే అడ్డంకులు లేవు. ఐఎమ్ అ ఫ్రీ బర్డ్.
మీ వాణ్ణి చంపుతాననుకుంటున్నారా? మనుషుల్ని చంపడానికి ఈ ఉద్యోగమే చేయనక్కర్లేదు సార్. మనుషుల్ని మనుషులుగా బ్రతికే మార్గాన్ని నేర్పడానికే నేను లెక్చరర్ అయ్యాను. కానీ దేవాలయాల్లాగా ఉండవలసిన కళాశాలలు ఇలా హింసకి దౌర్జన్యానికి నిలయాలు కావడానికి కారణం ఎవరు? అక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడి ఉన్న కుర్రాడు కాదు సార్. చదువు పూర్తి కాకముందే కొడుకుల్ని రాజకీయ నాయకుల్ని చేయాలనే మీ స్వార్థానిది, వేళ్లు నాటక ముందే చెట్టు కాయలు నాశించే మీ మూర్ఖత్వానిది. సంస్కారాన్ని పెంచాల్సిన తల్లిదండ్రులు కళాశాలల్ని హింసా నిలయాలుగా, యువతరాన్ని తమ ప్రయోజనాలకు ఆయుధాలుగా చేసుకుంటుంటే ఇక్కడ తయారయ్యేది పవిత్రమైన విద్యను అభ్యసించే విద్యార్థి కాదండి, దారుణ మారణ హోమాన్ని ఆట విడుపుగా అలవాటు చేసుకున్న వింత పశువు. దట్ ఈస్ వాట్ హీ ఈస్. నేను అతన్ని చంపాలనుకోలేదు. నాకు అతని మీద పగలేదు, కోపం లేదు. జాలుంది, సానుభూతి ఉంది. అతని జీవితాన్ని బాగు చేయాల్సిన కన్న తల్లిదండ్రులు, అధ్యాపకులు అతన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నారు. అతని జీవితాన్ని జీవనయోగ్యం చేయాలనుకున్న నాలాంటి వాళ్ళని శత్రువులుగా మారుస్తున్నారు. ఆ రోజు మీ అబ్బాయి గురించి మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చినప్పుడు మీరేమన్నారు? నువ్వేమైనా దేవుడువా అని. ఎస్, ఐ విష్ ఐఎమ్ ఎ గాడ్. ఐ విష్ ఐఎమ్ ఎ గాడ్ టు మేక్ దీస్ బాయ్స్ ఇంటూ సెన్సిబుల్ హ్యూమన్ బీయింగ్స్. నేనే దేవుణ్ణైతే మనుషుల్ని సృష్టించే బాధ్యతే కాకుండా మనుషులుగా పుట్టించే బాధ్యత, మనుషులకు కొడుకులుగా పుట్టించే బాధ్యత కూడా తీసుకోవాలనుంది. మీ కుచిత రాజకీయ చదరంగానికి ఆ యువతరాన్ని పావుల్ని చేయకండి. తల్లిని, గురువును గౌరవించే తరమే ఈ దేశాన్ని ఉద్ధరిస్తుంది. కనీసం తమని తాము ఉద్ధరించుకుంటుంది. పొట్టకూటిగా ముడిపోయే ప్రిన్సిపాళ్ల నుంచి, అవసరానికి తలవంచే ఉపాధ్యాయుల నుంచి, చదువును వ్యాపారంగా మార్చిన బూర్జువాల నుంచి విద్యని కాపాడండి, విద్యార్థిని కాపాడండి. నా స్నేహితుల్లాగా, తమ్ముళ్లలాగా గుండెకు హత్తుకోవాల్సిన యువతరం మీద కత్తి దూసే దురదృష్టం నుంచి నాలాంటి ఉపాధ్యాయుల్ని కాపాడండి. ఐఎమ్ సారీ సార్. లెక్చరర్గా చేయకూడని పనులు చేశాను, చెప్పకూడని విషయాలు చాలా చెప్పాను. అందుకే నేను ఇక్కడి నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయాక భవిష్యత్తులోనైనా ఈ వ్యవస్థకు మంచి రోజులు రావాలని నా ఆవేదన, నా ఆశయం. వస్తాను సార్. ఆగండి మాస్టారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. వినయ్ లాంటి వాళ్ళ కోసం మా చదువుల్ని నాశనం చేసుకోలేవు. మీరు వెళితే మేము ఎవరం కాలేజీలో ఉన్నాం సార్. మిస్టర్ విద్యాసాగర్, ఇంతమందిని బాధ పెట్టి మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోతారా? మీ కృషి వెనుక ఇన్ని మంచి హృదయాలున్నాయి. వీళ్ళ కోసమైనా వెళ్ళకండి ప్లీజ్. క్షమించండి సార్. గురువుల చెప్పు చేతుల్లో శిష్యులుండే వ్యవస్థని మర్చిపోయి శిష్యుల తల్లిదండ్రుల చెప్పు చేతుల్లో గురువులు పట్టుపోసుకునే వ్యవస్థలో నేను ఉండలేను సార్. ఐఎమ్ సారీ. మిస్టర్ విద్యాసాగర్, పిల్లల అభివృద్ధికి చదువు కావాలి, కానీ నాలాంటి తండ్రులకి పిల్లల్ని ఎలా పెంచితే అభివృద్ధి వస్తుందో నేర్పే చదువు కావాలి. కాలేజీ ప్రెసిడెంట్గా కాదు, ఓ నిస్సహాయుడైన తండ్రిగా మిమ్మల్ని అర్థిస్తున్నా. ప్లీజ్ ఐ బెగ్ యూ. అవును సార్. మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్ళకండి సార్. వినయ్, కొన్ని క్షణాల క్రితం అక్కడ నీ గతానికి అంత్యక్రియలు జరిగాయని నువ్వు భావిస్తే నువ్వు వెళ్లాల్సింది అటువైపు రా. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించమని హెచ్చరించే ఆ విద్యాసాగర్ లాంటి గురువు లభించడం చాలా అరుదురా. యు ఆర్ వెరీ లక్కీ. మనిషికి అవసరమైన సభ్యత, సంస్కారం నేర్పే ఆ దేవాలయం వైపే నడుస్తావు, స్వార్థం, అహంకారంతో మురిక్కూపాలైన మా మార్గాన్ని అనుసరిస్తావు. నువ్వే తేల్చుకోవాలరా, నువ్వే తేల్చుకో.
నన్ను క్షమించండి మాస్టర్, నన్ను క్షమించండి. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.